మనం ధనియాల కారపొడి, ఇడ్లీ కారపొడి అంటారు కదా, దాన్ని తయారు చేసుకుంటున్నాం. ముందుగా దీనికి కావాల్సినవి ఎండుమిరపకాయలు, 2 స్పూన్లు జీలకర్ర, ఒక చింతపండు ఒక 50 గ్రాములు, చిన్నుల్లిపాయల రెబ్బలు అనమాట 2 పాయలు తీసుకున్నాను, 2 స్పూన్లు ఉప్పు. ఈ గ్లాసు అయితే నూనె పడుతుందండి, ఎక్కువ పడుతుంది, అందుకే నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను. 2 స్పూన్లు మినపప్పు, బాగా డ్రైగా ఎండిపోయిన కరివేపాకు వేస్తున్నాను అనమాట. వీటన్నిటిని ముందుగా మనం పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకున్నాము. ఆ బాండిలో ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. చూసారా, దీనికి ఎక్కువ పడుతుంది అన్నాను కదా, ఎక్కువగానే వేసుకుంటాము, లేకపోతే బాగుండదు అనమాట టేస్ట్. ఇలా మరుగుతున్న ఆయిల్లోకి ముందుగా మనం మినపప్పు గుళ్ళు వేసుకున్నాం అనమాట. ఇవి కొంచెం దోరగా వేగితే చాలండి, మరీ కలర్ చేంజ్ మారక్కర్లేదు, అవసరం లేదు. కొంచెం వేగగానే 1-2 నిమిషాలకే కలర్ చేంజ్ అవుతుంది. చూసారా, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన మినపగుళ్ళలోకి ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. అంతేనండి, వీటిని బాగా రెడ్గా వేయించేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం. దీన్ని కూడా డ్రై అయిపోయింది కదా, అయినా కొంచెం ఆయిల్లో వేయించేసుకుందాం. చూసారా, ఇలా ఆయిల్ ఎలా వస్తుందో, ఇలా ఎక్కువగానే ఉంటుంది. కానీ కారపొడి చేస్తే మాత్రం ఇంత ఆయిల్ ఏమి కనిపించదు, మంచి టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇడ్లీకి, దోశలకి, రైస్లోకి భలే బాగుంటుంది. ఇదిగోండి, చల్లారడం కోసం అనమాట నేను ఇలా బాండీలోంచి ప్లేట్లో ఉంచేసాను. ఇది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ వేసుకున్నాం. ఇదిగోండి, మన కారపొడి ఇలా రెడీ అయిపోయింది. నేను మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ 2 సార్లు కొద్దిగా వేయటం వల్ల చూపించలేకపోయాను. చాలా బాగుంటుంది అట్లలోకి, ఇడ్లీలోకి. ఒకసారి కనుక మీరు ట్రై చేసి చూడండి. వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని కలుపుకొని ఫస్ట్ 2 ముద్దలు తిన్నా చాలా బాగుంటుందండి. ఈ కారపొడి నేను ఇంట్లో చేసుకునే వాడుకుంటాను, బయట నుంచి మేమైతే కొనుక్కోము. థ్యాంక్ యూ.